బ్రేకింగ్ న్యూస్ మెదక్ నేతలతో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం ముగిసింది. కొత్త ఇన్ఛార్జ్ మధ్యనే పటాన్చెరులో పాత కొత్త నేతల పంచాయతీలపై చర్చించారు. గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ వర్సెస్ వ్యవహారంపై టీపీసీసీ నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఇద్దరి వ్యవహారం కమిటీ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి నేతలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని అక్కడ వాళ్ళందరిని అడిగి తెలుసుకున్నారు మీనాక్షి నటరాజన్. మా ప్రతినిధి హేమ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హేమ, ఇప్పటికే పటాన్ చెరువుకు సంబంధించిన ఇష్యూపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అని చెప్పండి. ఇటు మెదక్ సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో ఇప్పుడే జస్ట్ 5 minutes బ్యాక్ మీనాక్షి నటరాజన్కి సంబంధించిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశం చాలా కీలకంగా కూడా కొనసాగింది. అటు మొత్తం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు, డీసీసీ క్యాండిడేట్లు, పీసీసీ క్యాండిడేట్లు అంతా కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. అయితే ప్రధానంగా రీసెంట్గా జరిగినటువంటి అంశాలు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత పక్క పార్టీ నేతలు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి చాలా మంది వచ్చారు. అటు పటాన్చెరు కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే పటాన్చెరులో బీఆర్ఎస్తో గెలిచినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లోకి గూడెం మహిపాల్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా పాత కొత్త నేతల మధ్య పంచాయతీ అనేది ఒక విధంగా స్టార్ట్ అయింది. అది ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. రీసెంట్గా జరిగినటువంటి అంశాలు కూడా తెలిసిందే. నేరుగా కాటా శ్రీనివాస్ వర్గం వెళ్ళి మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయం పైన కూడా దాడి చేశారు. అయితే ఇదే అంశాన్ని ఈరోజు మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నేతలు వచ్చినటువంటి సమయంలో ఎమ్మెల్యేగా సీటు కాంగ్రెస్ నుంచి తీసుకొని కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. అందులో భాగంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినటువంటి 15 నిమిషాల సమయంలో, అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 15 నిమిషాల సమయం ఇచ్చారు. కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చినటువంటి సమయంలో తనకు ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది, గూడెం మహిపాల్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అదేవిధంగా ఎన్నేళ్ల నుంచి తను పార్టీ కోసం పనిచేస్తున్నాడు, తను ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపైన కూడా ప్రధానంగా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. వెంటనే మీనాక్షి నటరాజన్ కూడా ఇన్ఛార్జ్గా అక్కడ జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహన్ కూడా అసలు ఏం జరిగింది అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత అందరికీ కూడా నేను అండగా ఉంటాను, పార్టీ నేతలు ఎవరైతే పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ నాది, సో ఖచ్చితంగా మీకు ఏం కాదు నేను చూసుకుంటా అంటూ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్కి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఏరియాస్లో కూడా ఎక్కడైతే పాత కొత్త నేతల మధ్య పంచాయతీ ఉందో వాళ్ళంతా కూడా వచ్చి తమ ఇబ్బందులు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా అసలు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అన్ని అంశాలు కూడా చెప్తున్నారు. అందరికీ కూడా మీనాక్షి నటరాజన్ భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. ఇదే ఇక్కడ నుంచే మీటింగ్ వెళ్ళినటువంటి నేతలంతా కూడా చాలా ఉత్కంఠతో వెళ్లారు. ఏం చెప్పుకోవాలి, నార్మల్ గానే కాంగ్రెస్ లో ఇలాంటివి సహజంగా కనిపిస్తూ ఉంటాయి. దేశీయంగా పెద్ద పార్టీ కాకపోతే ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న సిచ్యువేషన్స్ ని బట్టి పార్టీపై ఫుల్ ఫోకస్ పెడుతున్నట్టు మీనాక్షి నటరాజన్ తెలుస్తోంది. అవుట్కమ్ ఏం కనిపిస్తోంది? అదే మహిపాల్ రెడ్డి కావచ్చు, కాటా శ్రీనివాస్ గౌడ్ ఏమన్నా మాట్లాడారా, వాళ్ళు సాటిస్ఫై అయ్యారా ఆవిడ మాటలతో? ఇక్కడ ఈ రోజు అయితే మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి గూడెం మహిపాల్ రెడ్డి సంబంధించిన లీడర్ అయినప్పటికీ కూడా ఈరోజు మీటింగ్కి గూడెం మహిపాల్ రెడ్డి రాలేదు. కేవలం కాటా శ్రీనివాస్ గౌడ్ మాత్రమే వచ్చారు. కాటా శ్రీనివాస్ గౌడ్ మాత్రం మీనాక్షి నటరాజన్ తనకు భరోసా ఇచ్చారు అంటూ చాలా ధైర్యంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా తనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకున్నాను. వెంటనే ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖని, అదేవిధంగా జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహన్ కూడా అడిగి తెలుసుకున్నారు. సో ఖచ్చితంగా నేను ఇన్ని రోజులు కష్టపడి దానికి ఫలితం దక్కుతుంది అంటూ అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళినప్పుడు ఎంతో ఉత్కంఠతో వెళ్ళినప్పటికీ కూడా బయటికి మాత్రం
ఎంతో భరోసాతో బయటకు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీనాక్షి నటరాజన్ మాట్లాడి తమకు అండగా ఉంటామని, ప్రధానంగా పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ మేమున్నామంటూ కూడా నచ్చజెప్పి పంపించారు. ఇక మరి కాసేపట్లో 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి నేతలు కూడా రానున్నారు. ఈ రోజు కానివ్వండి, లేదంటే రానున్నటువంటి మరొక 10 రోజుల పాటు జరిగే ఈ సమీక్ష సమావేశం అజెండా ఏంటంటే అసలు ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎలా ఉండింది నియోజకవర్గంలో, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఎలా మారింది, ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారు, ఎక్కడ మెజారిటీ వచ్చింది, ఎక్కడ మెజారిటీ తక్కువ వచ్చింది అనే అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. అండ్ మెజారిటీ రాని దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు, అసలు లూప్ హోల్స్ ఏమున్నాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మరి ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి జై బాపు, జై సంవిధాన్, జై జగత్ నినాదాలను కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈ కార్యక్రమం ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా జరగాలి. రానున్నటువంటి ఏడాది పాటు కూడా ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయికి వెళ్ళి పనిచేయాలి. అదేవిధంగా ఏదైనా సరే పథకాలు కానివ్వండి, లేదంటే ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఏదైతే కీలక నిర్ణయాలు తీసుకుంటుందో అవన్నీ కూడా పబ్లిక్ వరకు రీచ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. మరి ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాలను కూడా ప్రజల్లో పదే పదే చెప్పి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది అని ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ వరకు తీసుకొని వెళ్ళాలి అంటూ కూడా వచ్చినటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మీటింగ్ తర్వాత ఎంతో హోప్తో బయటకు వచ్చారు. తమకు కూడా సముచిత న్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో మల్కాజ్గిరి నేతలతో కూడా సమావేశం ప్రారంభం కానుంది. సుమతి. రైట్ హేమ, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మెదక్ నేతలతో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. కొత్త ఇన్ఛార్జ్, పాత ఇన్ఛార్జీల మధ్య ఏదైతే విభేదాలు నెలకొన్నాయో దానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. భరోసానైతే కల్పించినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. మా ప్రతినిధి హేమ కూడా అదే చెప్తున్నారు. మరి కాసేపట్లో మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కూడా మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేసే విధంగా మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇప్పటికే విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ సమసిపోవాలంటే క్షేత్రస్థాయి నుంచి వాటన్నిటిని కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా పార్టీ అండగా ఉంటుంది అని, ఎప్పుడు అన్యాయం చేయదు అంటూ భరోసా ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పుడు రాష్ట్రం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎక్కడైతే విభేదాలు కనిపిస్తున్నాయో, ఎక్కడైతే నేతల మధ్య విభేదాలు ఉన్నాయో వాటన్నిటి పరిష్కరించే దిశగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా ఇవాళ మనం చూసాం మెదక్ నియోజకవర్గంలో పాత కొత్త నేతలతో ఆవిడ మాట్లాడారు. అక్కడున్న సిచ్యువేషన్స్ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా సమావేశమై అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందువల్ల ఈ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసప్పటికి ఎందుకు సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోతున్నాయి, కాంగ్రెస్ జవసత్వాలు ఎక్కడున్నాయి, కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ లోపిస్తోంది అన్న పూర్తి డీటెయిల్స్ను మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడు అన్యాయం జరగదు అన్నారు. పటాన్ చెరువులో ఏం జరుగుతోంది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఆవిడ అడిగారు. అధైర్యపడకండి, పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు అంటూ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మెదక్ నేతలతో ముందుగా మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పటాన్ చెరువులో అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతూ ఉన్నాయి, అలాగే అక్కడున్న పార్టీ నాయకులు ఎవరు, కాంగ్రెస్ కార్యకర్తలకు, అలాగే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలకు మధ్య వస్తున్న విభేదాలకు సంబంధించి మేజర్గా ఫోకస్ పెట్టారు. పార్టీ నాయకులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. అలాగే పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకి ఎప్పుడూ కూడా అభయహస్తం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా కార్యకర్తలని నమ్ముకొని ఉందని, ఆ కార్యకర్తల్ని పోగొట్టుకోవడం ఎటువంటి ఇష్టం లేదు అంటూ మీనాక్షి నటరాజన్ వారందరికీ కూడా భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు కూడా మీనాక్షి నటరాజన్తో మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సిచ్యువేషన్స్, అలాగే కొత్త పాత నేతల మధ్య తలెత్తుతోన్న విభేదాలని పరిష్కరించే దిశగా మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో
అధికారంలో ఉంది కాబట్టి ఈ అధికారాన్ని మరింత విస్తరింపచేయాలంటే క్షేత్రస్థాయి నుంచే సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా తమ చేజారిపోకుండా ఉండేందుకు కార్యకర్తలందరినీ కూడా సమావేశపరుస్తూ ఉన్నారు, ఒక దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. పాత నేతలు గాంధేయవాదాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందిరాగాంధీ ఫ్యాన్ బేస్ కావచ్చు, రాజీవ్ గాంధీ ఫ్యాన్ బేస్ కావచ్చు, అలాగే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన వలస నేతలు వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఏకతాటిపై తీసుకొచ్చేందుకు మీనాక్షి నటరాజన్ ప్రయత్నాలైతే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారో వారందరినీ కూడా పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది అని, వాళ్ళని పార్టీ ఎప్పుడూ విస్మరించదని, తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తాము అంటూ భరోసా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది.